హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారా? అందరూ బాగుంటారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, గత 2-3 రోజులుగా వర్షాలు అయితే భారీ వర్షాలు కొడుతున్నాయి. అయితే మా తుక్క అయితే వర్షాలు అయితే కొట్టడం లేదు, చిన్న దూందర వర్షం అనమాట. ఎలా ఉందో ఒకసారి చూడండి మరి. సో ఇది అబ్బా మరి మోడల్ అయితే చాలా భయంకరంగా ఎట్లుంటుంది సురేఖ? చిన్న పడతాయి సునుకులు పడి పడక ఇప్పుడు కొంచెం అయితే ఇంతకు ముందు తక్కువ అయిందిలే, మరి స్టార్ట్ అయ్యింది ఇప్పుడు కదా. ఇదే తంతే ఉండదు 2 రోజులుగా. మా సైడ్ అయితే ఇదే తంతే ఉండదు, మా ఊర్లో అయితే. మరి సూర్యుడు బయటకు అనేది వచ్చలేదు ఈ పొద్దు. ఇప్పుడే ముందుగానే జలుబు అదంతా ఉండదు సురేఖకి. ఒక చిన్న బ్లాగ్ చేద్దామని చెప్పి, అదేంటంటే ఈ వర్షానికి ఈ సెలవుకి చిన్నగా బజ్జీలు కాకుండా వెరైటీగా బోండాలు వేస్తే బాగుంటుంది అన్నట్టు నేను అనుకుంటాను. మరి బాగుంటుందా సురేఖ? బాగుంటుంది కదా బోండాలు, వేడి బోండాలు, అందులో ఒక పల్లి చట్నీ బోండాలు, వేడి బోండాలు బాగుంటాయి. చూద్దాం, ట్రై చేద్దాము. సో ఫ్రెండ్స్, మా వీడియో చివరి వరకు చూడండి అప్ప. అలాగే మా వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఖచ్చితంగా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వాతావరణం అయితే చాలా కూల్గా ఉండదు. మేఘాలు కమ్ముకొని వస్తాం. మరి సాయంత్రం తలకాల ఒక గంట తలకాలు ఎట్లయితే ఎట్లేదు. సో ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇంకా బ్లాగ్లోకి వెళ్ళిపోదామండి. ఆరుబయట బాగుంటుందని చెప్పి ఇక్కడ వచ్చినాము. మంచి వాతావరణము సూపర్గా ఉండదు. వాతావరణం నచ్చితే లైక్ చేయండి. ఓకే పసరక మరి మరి మనకైతే బోండాలకు కావాల్సిన ఐటమ్స్ అయితే మరి మైదా పిండి, పెరుగు, ఇంకా దాంట్లో చట్నీ కావాల్సిందంటే మాకెళ్ళి బుడ్లు ఇత్తనాలు అంటారు కాబట్టి నేనైతే బుడ్లు ఇత్తనాలే అని చెప్తున్నాను అనమాట. మనమైతే మరి వాతావరణం బట్టి అందుకోసమే ఈరోజు అయితే మరి బోండాలు చేసుకుందాం అనుకున్నామండి. మరి ఓకే ఓకే అండి, మనం చేసేదానికైతే చేసేటప్పుడు చూద్దామండి అన్నీ. కాదమ్మకి సర్దులను ఉసిరి చేసి ఇచ్చుకోవాల్సింటివి. పెళ్ళ కాదు, కొంచెం మంచిగా ఉండదు. మరి వర్షం స్టార్ట్ అయిపో, వర్షం స్టార్ట్ అయ్యలే ఇంకా. సరిపోతుంది. అంతేస్తా. నాన్నలో కొంచెం పిండి అంత సైడ్ ఇట్టాను దగ్గరికి. అది ఏం చేస్తా? పచ్చిమిరపకాయలు వేస్తా. పచ్చడికా బొండలేకి చట్నీ, పల్లెలు ఉన్నాయి, టమోటాలు ఏపేవే కదా. నేను మరి శనగపిండి కలుపుతా బజ్జీలకి.
కడుగుతానని అయిపోయిందేమో. ఇట్లా మంట పెట్టాలి. మొత్తానికి వచ్చి ఇంకా బోండాలను అయితే రెడీ చేసింది. ఇంకా అటు ఇటు చేసి మేము కూడా కొంచెం సహాయం పడినామనుకో. పెద్ద సహాయం కాదులే కానీ తనతో పోలిస్తే. వీడి పక్కన కాలిపోయి కలుసుకుంటే కలుసుకుంటే బజ్జీలు చేసేది అయిపోయినట్లేనే, బోండాలు చేసేది అయిపోయినట్టేనే. సూపర్ సూపర్ బోండాలు. నూనెలే. ఓకే. అది అది బజ్జీలకి కదా సూపర్. గీకేస్తావు కదా మిరపకాయలు బాగా, నూనె బాగా పడుతుంది అనమాట గీకేస్తే. సో మీరు కూడా కొత్తగా ఇట్లా ట్రై చేయండి అప్ప. ఎవరన్నా కదా మిరపకాయలు తుంచుతారు, మేరం తుంచుతారు. రావాలంటే కొమ్మలు అనేది కట్ చేయాలి. బజ్జీ కూడా మరి అట్లే అనుగుతుంది. ఓకే. సో నానే కలిపిన పిండి అప్ప ఇది. చూద్దాం ఎట్లా వస్తున్నా బజ్జీ. కాగేనా నూనె. గుంటూరు మిరపకాయ బజ్జీలకు ఉండాలి సరే. మీకు హోటల్లో కూడా దొరకవచ్చు రేపు ఈ బజ్జీలు. ఇట్లా కడుక్కున్నాను, చెయ్యి కడుక్కొని గంటి పట్టుకున్నాను. ఇట్లా ఇదైతే నీకు చూస్తున్నాయి నీళ్ళు ఉంటాయి కదా బజ్జీలు.
అజయ మరి సంగు ఇది అబ్బా ఫ్రెండ్స్ మరి బజ్జీ అంటే నా బజ్జీని ఎవరైనా పేరు పెడితే నేనైతే వేసినాను కదా నువ్వే మరి నీకు ఎట్లా వస్తున్నా సత్యం బాగా రాదేమో అనుకుంటున్నా పోయి తుమ్మే అది భయపడినట్లే ఈయన ఇంత దూరం పెట్టుకుంటే ఇట్లా దాన్ని ఇంత పక్కకి పెట్టుకో ఆడే ఉండాల ఏం భయపడను నువ్వు ఊకో నేను ఊరుకుంటానులే అదే అవప్ప మీ అమ్మ స్పెషల్ చేయి కంటనట్లే వేస్తా పిండి ఓకే అది ఈ వర్షంకి ఈ బజ్జీలకి సూపర్ కాంబినేషన్ ఏం చేస్తాం వానకాలం కాదు కాలం కానీ కాలం ఇది మొత్తం కాలినాయప్ప సురేఖ బజ్జీలు ఏమంటావా నిదానం సురేఖ కాళ్ళ మీదనే పని సో ఇంకా మొత్తానికి వచ్చి చేయడం అయితే అయిపోయింది కదా సురేఖ చేయడం అయిపోయింది కదా ఇప్పుడు మనం తిందామా ఇంకా తిందామా రెడీ ఓకే సో ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చి ఇంకా మనకి బోండాలు బజ్జీలు రెండు ఒకటి ఏ అక్షరంతోనే మొదలైతే సురేఖ బాబా బోండాలు బజ్జీలు మరి ఇంకేం ఇంకా నువ్వు బోండాలు తింటావు బజ్జీలు తింటావా బజ్జీలు వేడి బజ్జీలు సూపర్ మరి బోండాలు చూద్దాం ఫస్ట్ సురేఖ ట్రై చేసి చూస్తుంది అట్టనద్దు అయ్యేటికి చూపుతాం చట్నీ వేస్తాం తిను చట్నీ పల్లి చట్నీ అది ఓకే ఎట్టుండదు కరం అంటే చట్నీ టేస్ట్ బా ఎక్సలెంట్ సూపర్ అమ్మా చట్నీ కానీ మరి బోండాలు కానీ సూపర్ #1 అబ్బా సురేఖ ఇంకా చల్లి ఇచ్చలేదు వర్షంకి బోండాలు అయితే సురేఖ చూసింది బజ్జీలు నేను ట్రై చేస్తాను మరి అబ్బాబ్బాబ్బా ఎక్సలెంట్ బజ్జీలు కూడా పచ్చళ్ళే కద్దుకొని తిందాం ఇట్లా చట్నీలే కదుకొని తినండి మీరు కూడా సూపర్గా ఉంటాయి ఇవన్నీ బజ్జీలు నాకే తిరిగి వస్తాను మరి అన్నట్టు తినలేను బోండాలని మొత్తం తినవాలేసింది అది ఏమనుకునే తిను మరి నోరు పూసిలేక మరి ఏమనుకునేదంలే నువ్వు తిను మా బజ్జీలు బోండాలపై మీ కామెంట్ ఏమో చెప్పండి ముఖ్యానికి 2 బోండాలు వేసినాం బజ్జీలు వేసినాం ఎవరు బజ్జీలు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా వీడియోపై లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీరు చేసే లైక్ పైన మా వీడియోస్ వ్యూస్ పోవడము పబ్లిక్ కావడము ఆధారపడి ఉంటుంది ఇప్పుడే మన ఛానల్ చూసిన వాళ్ళు కొత్త వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్.